అశ్రేష్ట గర్భములో ఏ చోట చూసినా వాతానమున్నది దుఃఖములో వాతానమున్నది ఏ స్వాదము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నా. ఈరోజు ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని చేర్చిన ప్రభు డిసెంబర్ మాసంలో 21వ తేదీ ఇక కొద్ది దినాలే కొత్త సంవత్సరంలో ప్రవేశించబడేటువంటి భాగ్యం ఉంది. అయితే దానికి మేము అర్హులం కావని ఒప్పుకుంటున్నా. తండ్రి, మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన కలిగించండి. మీ స్వరం పెంచండి. రావాల్సిన తీసుకురండి. హృదయాలలో కార్యం జరిగించండి. జీవితం మార్చండి. ఆత్మతో సత్యముతో మేము అందరం కూడా ఆరాధించడానికి సహాయం చేయవలసిన మనం చేస్తుంటున్నా. ప్రభు చూపించండి. కృతజ్ఞతాపూర్వక వందనములు చేస్తున్నాం. ప్రభావ పాఠం ద్వారా మిమ్మల్ని స్తుతించిన అదే ప్రకారంగా వాక్యమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతించడం అనుగ్రహించవలసిన మనం చేస్తున్నాం. దివ్య వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడవలసిందిగా యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. బయట ప్రభుత్వ నీళ్ళు తాగేదానికి దేవుడి వాక్యంలో నుండి కొన్ని మాట మనం చూసుకుందా. ఆరాధనలో ప్రవేశింపకు రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందా. దైవగ్రంథం ఉన్న వాళ్ళు గట్టిగా గంభీరంగా మీ యొక్క భాగము చదవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ మనకు చూస్తా ఉంటే అంత మాత్రం కాదు, మరో మాట చూస్తా ఉంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు మనం మరి మార్చి చదువుకుందాం. నేను ఒక వచ్చిన మీరు ఒక వచ్చిన. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచ్చిన. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు తుది వచ్చిందండి. ఆయన తన తుది కుమారుడు లోకములోకి పంపెను. దీనివల్ల దేవుడు మనకిచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడదు. మనము దేవుడిని ప్రేమించిందని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, ఇక్కడ మనము రోమరాసిన పత్రిక చదువుకున్న దేవుడు ప్రేమ స్వరూపి అనేటువంటి మాట. ప్రేమ స్వరూపి అనగా ప్రేమ కలిగిన వాడు, ఆయనకు మించిన ప్రేమ కలిగిన వాడు ఈ భూలోకంలో ఎవరూ లేరని మనకు తెలుసు. అంటే మరి తల్లి ప్రేమ అంటే, తండ్రి ప్రేమ చూస్తే, అన్నదమ్ముల ప్రేమ చూస్తే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, సమయ సందర్భాలను బట్టి మారేవి, మార్చబడేవి. కాబట్టి మనుషుడు మార్చబడుతున్నాడు కాబట్టి వారిలో ఉంటున్న ప్రేమ కూడా మార్చబడుతుంది అని మనం గుర్తించుకోవాలి. ప్రేమైన వారు కదా. అంత మాత్రమే కాకుండా మరి ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం ఆలోచిస్తే బహు గొప్పది. దేవుని ప్రేమ చాలా గొప్పదే. ఎంత గొప్పది అది, విలువ కట్టలేనంత ప్రేమ. దేవుడు కూడా తన ప్రేమను ప్రజలకు చూపించాలా,
ప్రజలు గ్రహిస్తారు. కొంచెం స్వల్పది ప్రజలు గ్రహిస్తారు. మరి తన ప్రేమను వెల్లడిపరచడానికి ఇష్టపడిన చూడండి, తల్లిదండ్రులు కూడా పిల్లలు తమ ప్రేమను గ్రహిస్తారని గుర్తు చేసుకుంటారని వారి పుట్టినప్పటి నుంచి వారి అవసరం తీరుస్తూ, వారి ప్రతి అవసరం తీర్చి, వారి పైన బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి, ఇల్లు రాసి ఇచ్చేసి, ఆస్తులు రాసి ఇచ్చేసి అన్నీ చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. రెండోది వారు కూడా గ్రహిస్తారు అనేటువంటి ఆలోచన. అయితే పిల్లలైన వారు పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమను గ్రహించరు. చాలా మంది తల్లిదండ్రుల పిల్లలు మనం చూస్తూ ఉంటే వారు గ్రహించకపోకుండా ఎంతో నష్టము వారి తల్లిదండ్రులైన నష్టం చేసేవారుగా ఉంటారు. దేవుడు కూడా తన ప్రేమను వెల్లడిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు, చూస్తుంటున్నాడు. ఏమిటి? ఒకవేళ మనం గ్రహించినా గ్రహించకపోయినా, విన్నా వినకపోయినా, చూసినా చూడకపోయినా, మరి ఆయన ప్రేమ మాత్రం మారదు అని చూపిస్తున్నాడు. అంతే. మనం తెలుసుకొని ఆ ప్రేమను తెలుసుకొని మరి నిజ రక్షణ యేసు ప్రభు తెలుసుకుని ఎప్పుడైతే రక్షణ పొందుతామో అది మన యొక్క మరి మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత. లేకపోతే మనం ఏం చేయలేము. ప్రేమిన వాళ్ళ మనం ఒకసారి గుర్తించుకుంటే దేవుని ప్రేమ గ్రహించలేము, అంత గొప్పది. గ్రహించడానికి వీలైన రీతిలో ఆయన మానవులకు చెప్పాడు. కానీ అయితే అంత ప్రేమను మనము గుర్తించలేము, దాన్ని వెలకట్టలేము అని మనం గుర్తించాలి. ఇక మనం చూస్తా ఉంటున్నాం రోమరాసిన పత్రిక 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ పాపులమై ఉండగానే ప్రేమ వాళ్ళ దేవుడు ఆయన ప్రేమ ఎలాగ చూపిస్తున్నాడంటే, ఇప్పుడు పాపులమై ఉండగానే ఇప్పుడు చూపించాడు. కానీ మనము పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో మనము మరి రూపింపబడక మునిపే దేవుని దృష్టిలో మనం ఉన్నామనేది ఒకసారి గుర్తించుకోవాలి. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతానండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. జగత్ పునాది వేయబడక మునిపే అంటే మనం ఈ లోకంలో మరి రూపింపబడక మునిపే, ఈ లోకంలో మరి మనుషులుగా ఈ లోపల జన్మింపబడక మునిపే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి అప్పుడు ప్రేమించిన వాడు పుట్టినప్పుడు కూడా వాళ్ళని ప్రేమించినాడు. చూడండి, 2 విషయాలు మనం చూస్తే, మరి తల్లి గర్భంలో ఆయన మనల్ని పిలిచిన దేవుడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి 627వ పేరు, 627 బైబిల్ మధ్యలో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము. జగత్పునాది వేయబడుతున్న ఒక మాట అన్నాడు. రెండోదిగా తల్లి గర్భంలోనే మనల్ని చూపించాడు. 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, నేను చదువుతానండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవించెను, గర్భములో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగితిని, గర్భం నుండి బయలుపడక మునిపే ప్రతిష్ఠించింది. అంటే గర్భములో ఆయన మనల్ని ప్రేమించినాడు. మొట్టమొదటిగా జగన్ పునాది వేయబడక మునిపే మనం ఈ లోకంలోకి రాలేదు, అసలుకే రాలేదు, సృష్టి లేదు. కానీ ఆయన దృష్టిలో జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించినాడు. రెండోది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని
ప్రేమించినాడు. మూడవ మనం చూస్తే హెచ్కేల్ గ్రంథము 16వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మనం చూస్తే 5వ వచనం 4వ వచనం హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము. కడగబడలేదు, కటాక్షింపలేదు, నీ యందు జాలి పడిన వాడు ఒకడును లేడు. నువ్వు పుట్టినాడే బయట నేల పారవేయబడి చూడనసహ్యముగా ఉంటివి. నేను నీ ఎద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నేను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్నను, నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. చూడండి, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. ఇప్పుడేమిటి? గర్భంలో నుంచి బయట పడిన తర్వాత ఆయన జాలి పడేవాడుగా ఉంటున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమించినాడు. సృష్టి లేదు, అప్పుడు మనుషులే లేరు, కానీ ఆయన దృష్టిలో మనము ఉన్నాము, అప్పుడు ప్రేమించినాడు. తర్వాత తల్లి గర్భంలో మనం రూపింపబడినప్పుడు ప్రేమించినాడు. అంత మాదిరిగా తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రేమిస్తున్నాడు. అంటే దీనింటే మనకు గుర్తిస్తే ఆయన ప్రేమిన వారు ఆయన మనల్ని జన్మింపబడక మునిపే, జన్మించిన తర్వాత జగత్పునాది వేయబడక మునిపే మనం ప్రేమించినాడు. ఇది ఆయన గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు మన జీవితంలో అర్హమైనవి కాదు. మనము మన పిల్లల్ని పుట్టిన తర్వాతనే ప్రేమిస్తాం. లేని వారిని ఊహించుకోలేము. లేని వారు ఎలాగ వస్తారు? వారు పుట్టిన తర్వాతనే. ఒకవేళ గర్భంలో గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు. గర్భంలో పిండంగా ఉన్నప్పుడు చాలా ప్రేమించి చాలా బహు జాగ్రత్త మనము తీసుకుంటాం. మరి గర్భంలో నుంచి వచ్చేంత వరకు కూడా వారు ప్రేమిస్తూ జాగ్రత్త. గర్భంలో నుంచి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. అయితే మనం ఏ విషయంలో ప్రేమించలేకపోయామంటే, మరి జగత్పునాది వేయబడదు అంటే మనకి పెళ్లి కాకమునిపే మరి మాకు వయసు వచ్చేది పెళ్లి కాకమునిపే మన పిల్లల గురించి మనం ఆలోచించుంటామా? పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు వారి గురించి ప్రేమ అనేది మనకు ఉంటుంది. కానీ దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిది చెప్పండి? గర్భంలో అంటే సృష్టి, మరి ఈ దినాల్లో సృష్టి లేనప్పుడు, జగత్పునాదే లేనప్పుడు ఆయన దృష్టిలో మనం ఉన్నాము. అది ప్రేమ. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. మరి ఎంతమంది ఉన్నామంటే ఈ లక్షల వేల మంది, కోట్ల మంది ఆయన దృష్టిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, ఈ భూమి అంతమైపోయేంత కూడా ఆ సృష్టి లేనప్పుడే ఆయన ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. ఇది దేవుడి యొక్క ప్రేమ అని మనం చూస్తాం. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. ప్రభువా, మరి నేనైతే నా బిడ్డలు అయితే గర్భంలో ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాను, గర్భం నుంచి బయటపడిన తర్వాత ప్రేమిస్తున్నాను, కానీ వారు పుట్టకమునిపే నేను, వారు అసలే లేకమునిపే నేను ఊహించుకొని ప్రేమించలేను. ఎందుకంటే నాకు తెలియదు. అయితే నేను ఈ లోకంలో పుట్టకమునిపే, జగత్పునాది భూమే పుట్టకమునుపు నన్ను మీ దృష్టిలో ఉంచుకున్నావు, నన్ను ప్రేమించినావు, అప్పుడే ప్రేమించినావు. అప్పుడు ప్రేమించి మరి గర్భంలో వచ్చిన తర్వాత ప్రేమించి, గర్భంలో నుంచి బయటపడిన తర్వాత కూడా నన్ను ఏం చేశావు? ప్రేమించినావు. చూడండి, ఆయన ప్రేమ మూలం ఎక్కడుంది? మన ప్రేమ ఏది? మధ్యలోకి మొదలైంది. కానీ దేవుని ప్రేమ ఎక్కడో మొట్టమొదటిగా ఎక్కడో మొదలైంది. అది ఆ మొదలైనటువంటి ప్రేమ మనం ఎంత మాత్రం గ్రహించాలేమో అని మనం గుర్తించుకోవాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. ఆయన యొక్క ప్రేమ, తన ప్రేమ ఎలా వెల్లడిపరిచాడు అంటే చెప్పండి, గర్భంలో అంటే భూమి సృష్టి ఆ ఆరంభింప మునిపే, జగత్పునాది వేయబడక మునిపే ప్రేమలో ఉంది ఆయన ప్రేమ. రెండోదిగా తల్లి గర్భంలో రూపింపబడినప్పటి నుంచి ఉంది. మూడోదిగా తల్లి గర్భంలో బయటపడిన తర్వాత కూడా ఉంది. కానీ మనకైతే ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమ, మన ప్రేమ తల్లి గర్భంలో ఉండి మొదలుకొని ప్రేమ మొదలవుతుంది. తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ అవుతుంది. కానీ ముందుగానే కూడా ఊహించుకోలేము. నాకు ఈ పిల్లలు ఉంటారు, ఇలా ఉంటారు, మనం ఊహించుకోలేము. మన వల్ల కాదు. అలాంటి ప్రేమను చూపించలేని ప్రేమ అంటే మనకు తెలియకుండా మన ప్రేమను కనపరచలేము. కానీ దేవుడు మాత్రము ఆయన ముందుగానే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి జగత్పునాది వేయబడక ముందు చూచి ప్రేమించాలని గుర్తిస్తుంటున్నాం.
ఇది దేవుడు మనలో తన ప్రేమను వెల్లడపరిచేదానికి మొదటిది. రెండవదిగా ఆయన ఎలాగ మనలో ప్రేమ వెల్లపరుస్తున్నా అంటే మన దోషాలను చూచి జాలి పడిన వాడుగా చూస్తారు. మన దోషాలు చూడండి, ఆయన మనల్ని సృష్టించిన తర్వాత మనం పెరిగి పెద్ద అయినాము, లక్షల మంది, వేల మంది, కోట్ల మంది అయినాము. కానీ ప్రియమైన వారు కదా, ఆయన మరి మనం ఎలాగ ఉన్నామంటే దైవబిడలంగా కాకోకుండా మరి అపవాది క్రియలతో ఉంటూ, దోషములతో ఉంటూ మరి మనం చూసి జాలి పడనటువంటి స్థితి కలిగిన వారుగా ఉంటున్నాం. మనం బయట గమనిస్తే, ఆదికాండం 6వ గమనిస్తే, నేను మనుషులను చేసినందుకు పశ్చాత్తాపడుతుంటున్నాను అనేటువంటి మాట చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం, 5-6. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. నేను చదువుతానండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. సంతాపం నొచ్చుకున్నాడంటే అర్థం ఏంటి? అరే నేను వీరిని ఎందుకురా సృష్టించాను, వీరిని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, ఇలాగా మరి నేను ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, మహిమతో వీరు చేయాలని కోరుకుంటే వీరు పాపమును బట్టి బహు దుర్మార్గంగా ప్రవర్తించి, కొద్దిగా కూడా కాదు, ఏదో కొద్దిగా అంటే అది వేరు, నీలో కొంత మంచి క్రియలు కనబడుతున్నాయనే మాట కూడా కాదు. బహు దుర్మార్గంగా ఒకరా ఇద్దరా, వందల మంది, వేల మంది, లక్షల మంది, అంటే ఒక మాట చెప్పుకోవాలంటే ఒక్కడు తప్ప ఎవరు కూడా అక్కడ మంచివారు లేదు. నోవాహు తప్ప బైబిల్ చెప్పబడే మాట, నీ ఒక్కడే నా ఎదుట నీతిమంతుడు ఉన్నావు ఈ భూప్రపంచ ఒక్కడున్నాడంటే ఇక ఇన్ని వేల మంది మరి వారు మంచివారేనే కాదు, వాళ్ళందరూ కూడా పాపమునకు లోనైన వారు, పాపం జరిగించేవారు. ఇలాంటి వారిని చూసి, వారు చేసే పాపమైన క్రియలు చూసి, ప్రజలకు పాపం చూసి దేవుడు ఎందుకురా నాయనా వీళ్ళని సృష్టించాను అని హృదయంలో నొచ్చుకున్నాడు కదండి. మా పిల్లలు కూడా మనం ఏం చేస్తాము, వారు రోజు రోజుకి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే, తల్లిదండ్రులకు మరి తలవంపులు తెస్తూ ఉంటే, సమాజానికి తలవంపులు తెస్తూ ఉంటే ఏమంటాం మనము? చెప్పండి, ఏమంటాం? ఎందుకురా వీడు పుట్టినాడు, ఎందుకురా? ఒకవేళ తల్లిదండ్రులు కొంతమంది అనొచ్చు, కొంతమంది అనకపోవచ్చు, కానీ లోకంలో ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా అంటారు, వీడు పుట్టడం ద్వారా ఎందుకు రాడని, వీడు పుట్టి అందరికి బాధగా ఎలా చేస్తున్నాడు, వీడి ద్వారా అందరు నాశనం అయిపోతున్నారు అనేటి మాట. అయితే దేవుడు జాలి ఉన్నాడు. ఇదేమి ప్రేమ అంటే మనుషులుగా మనకు ఉంటున్నటువంటి ఓర్పంతా కోల్పోతున్నారు. మరి ఎందుకు కోల్పోయినామంటే మనం ఆలోచిస్తే అక్కడ మరి ఆ మన పిల్లలైన వారు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించిన చేత ఓర్పును కోల్పోయిన వారంగా ఉంటున్నారు. అయితే దేవుడు జాలి కలిగిన వాడు, దీర్ఘశాంత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దీర్ఘ ప్రేమ కలిగిన వాడు కదండి. దీర్ఘ ప్రేమ ఇంకను చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31 చదవాలి. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ యెడల కృప చూపు. శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ ఇది? శాశ్వతము, అంతము లేనటువంటి ప్రేమ. ప్రేమైన వాళ్ళరా, మరి మన పైన ఇంత ప్రేమ చూపడానికి మనం ఏమన్నా మన మంచి వారమని ఆ తండ్రిని దేవుడి కనబరుచుకుంటున్నామా? ప్రేమైన వాళ్ళరా, మనము మంచి వారమని కానే కాదు, చెడ్డవారు. చూస్తే ఎలాగ ఉన్నాము అంటే దేవుడికి బహు కోపం తెప్పించి దేవుడు ఎంతో బాధ పెట్టిన వారంగా ఉంటున్నాము. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్ప ప్రేమ అయినా మనం చూస్తామంటే మన దోషం బట్టి అయినా మనం చూసి జాలి పడ్డాడు. దోషమును బట్టి, పట్టబడిన స్థితిని బట్టి, పాపమును బట్టి, మనలో దుర్మార్గం బట్టి ఆయన జాలి పడ్డాడు. ఒక సమయంలాగా జాలి పడ్డాడు. మనం చూస్తా ఉంటే ప్రేమైన వారు, మరి గర్భంలోంచి బయటపడిన తర్వాత
తర్వాత మరి చూసినప్పుడు ఆయన ఒక డాక్టర్ వల్లే జాలి పడ్డాడు. ఏమిటి జాలి, ఎంత గొప్పది ప్రియమైన వాళ్ళ, మన దోషముల చేత మనము నిండిపోయి ఉంటున్నాం. అయితే ఆయన ప్రేమ మాత్రము తగ్గలేదు. అందుకే ఒక మాట మనం చదువుకున్న రోమపత్రికలో 5వ అధ్యాయంలో మనం ఇంకనూ ఏమైనామో పాపం ఇంకనూ అనే మాట, ఆ మాటను బట్టి ఆయన జాలి దయ కలిగిన వాడు ఉన్నాడు. మరి ఒకవేళ ఆయన దోషము మన దోషం బట్టి ఉగ్రత చూపించాడనుకో, ఆ దినాల్లో నోవాహు కాలంలో చూపించాడు ఉగ్రత వలె చూపించాడనుకో, ఎవరు బ్రతుకుతాం? ఎవరు కూడా బ్రతకము. ఆయన ఉగ్రతకు ఎవరు కూడా నిలిచి ఉండలేము. ఆయన ఉగ్రత అలాంటిది. ప్రియమైన వారిని గుర్తించుకుందాం. ఆయన ఉగ్రత అంత భయంకరమైనది, పెనుగాలి వలె వచ్చేది. కానీ ఆయన తనను తాను ఓదార్చుకున్నట్లుగా కానీలే ఈదినాగతే మరోసారి ఈదినాగతే మరోసారి అంటే ఆయన తన ప్రేమను దీర్ఘశాంతం మీదకి ఉపయోగించి ఆయన మనందరి మీద తన ప్రేమను వెల్లడిపరిచిన వాడిగా చూస్తాం. కాబట్టి రెండోది మనం చూస్తా అంటే మన దోషాలు చూసి కూడా ఆయన కాముగా ఉన్నాడు, ఒక సమరుడి వలె. ప్రియమైన వాళ్ళ మరి నశింపజేసుకోకుండా ఉగ్రతను మన పేరు కుమ్మరించుకోకుండా ఆయన మరి ఆ దోషమును బట్టి ఆయన మరి మౌనంగా ఉంటున్నాడు. ఒక మాట మనం ఆలోచిస్తే దీనికి ఉదాహరణ యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్నప్పుడు ఆయన మరి రక్షకుడుగా వచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు, మెస్సియాగా వచ్చాడని కొంతమంది తెలిసినా కొంతమంది తెలియకపోయినా, ఆయన దేవుడి కుమారుడని తెలిసినా తెలియకపోయినా వారు చేస్తున్నటువంటి పని, యేసుక్రీస్తు వారి పైన వారు చూస్తున్నటువంటి ఆ మరి కోపము కక్ష ఎంతగా చూస్తుంటే యేసుక్రీస్తు వారిలో ఎంత మాత్రమో చలనం రాలేదు. ఆయనలో మౌనం వహించున్నాడంటే శాంతం వహించిన వాడుగా ఉన్నాడు. ఎంతవరకు వహించాడంటే అవమానపరుస్తున్న వహిస్తున్నాడు, ముఖం మీద ఉమ్మి వేస్తున్న వహిస్తున్నాడు, పిడిగుద్దులతో వీపు పైన కొడుతున్నా వహిస్తున్నాడు, చంపల మీద కొడుతున్నా వహిస్తుంటున్నాడు. మరి ముళ్ళ కిరీటం తీసుకొచ్చి మరి ఎగతాళి చేస్తూ ఆయన యొక్క తలపైన వాటిని పెట్టి నొక్కుతా ఉన్నప్పుడు కూడా ప్రవహిస్తా ఉంటున్నాడు. ప్రియమైన వారు కొరడాలతో కొట్టినా భరించినాడు. ఇంకేమిటి, శిలువ పైన వ్రేలాడుతూ ఉన్నాడు. మరి దోషం కలిగిన వారు కూడా, దోషం చేసిన వారు కూడా ఆయనను దూషిస్తూ ఉంటే మౌనం వహించినాడు. ఎంత ప్రేమ ఒక్కసారి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వేడుకుంటే మరి పేతురు ఆయన ప్రధాన యాజకుని దాసుని చెవి తెగడానికి యేసు ప్రభు పట్టుకోవడానికి వస్తే ప్రభు అంటాడు, నేను వేడుకున్నానుకో 12,000 యూహ సైన్యాలను దేవుడు పంపించడా? నాకంత శక్తి లేదనుకున్నావా కదా, నాకంత బలం లేదనుకున్నావా? ఎందుకు మరి ఆయన దేవుడి వాక్యం ఎలా నెరవేరుతుంది, లేఖనం ఎలా నెరవేరుతుంది కాబట్టి వహించినాడు. ప్రియమైన వారు ఎంత ఎగతాలు చేశారు. మా ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు సెలవు మీద వేలాడుతున్న ఆ ప్రభువు ఎంత సహనం, ఎంత ప్రేమ, ఎంత జాలి కలిగి ఆయన మరి ఉన్నాడు. ఒక్కసారి గుర్తించుకోండి. ఇదే మన దోషాలను బట్టి ఆయన జాలి పడడం అని మనం చూస్తాం. కాబట్టి ఆయన జాలి పడ్డాడు. మనం గుర్తించుకోవాల్సింది, మనం ఇంకనూ పాపలమై ఉండగానే తన ప్రేమను వెల్లడిపరిచినాడు. అదే మాట క్లాస్లో మరి తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు, వీరిని క్షమించు అనేటువంటి మాటనే మనం ఒకసారి గుర్తిస్తున్నాం. అది గుర్తించుకుందాం. రెండోదిగా మన దోషాలు బట్టి చూసి ఆయన జాలి పడ్డాడు. మూడోది మనం చూస్తా ఉంటే మరి తన ప్రేమ ఎలా వెల్లడిపరిచాడు. ఇక శిక్షకు పాత్రలు అంటే చూడండి, 103వ కీర్తన గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన 10వ వచనం 9-10 103 9-10 ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చెయ్యలేదు. మన పాపం బట్టి ప్రతీకారం చేయలేదు, దోషాలు బట్టి అంటే శిక్ష విధించలేదు. ఎంత ప్రేమ అండి. మనమైనా చిన్న తల్లిదండ్రులైనా ఏం చేస్తారంటే, పిల్లలు మరి గోల చేస్తారంటే చిన్నగా అట్లనే అంటారు కదండి, అట్లనే అంటారు, తగిలినట్టుగానే అంటారు. కనీసం ఏదో కొట్టినాము లేకపోతే అన్నాము అనేటువంటి తృప్తితోనే అట్లనే అంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు చెప్పండి, మన దోషాల బట్టి మనకు ప్రతిఫలము
ఇవ్వలేదు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఒక మాట చెప్పుకోవాలంటే శిక్ష విధించలేదు. యోహాను 8వ గమనిస్తే పాపంతో పట్టబడిన స్త్రీ ఆ స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చారు. పాపం చేత పట్టబడింది. లోకం ఏం చెప్తా ఉంది? మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలా కదండి. ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా. కానీ అతడు తప్పించుకుని అతను వెళ్ళిపోయినాడు. ఈమె దొరికిన తర్వాత సరే తప్పించుకునే పోయినట్టు పోనీ, కానీ ఈమె దొరికింది కాబట్టి ఈమె పట్టుకొని ఆమె తీసుకొచ్చారు. ప్రభువా, మరి నువ్వేం చెప్తావు చెప్పు. ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది కదండి. పాపము చేస్తుండగా పట్టబడిన తర్వాత ఆమె పట్టుకొచ్చి నిలబడి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపాలా. నువ్వేం చెప్తావు చెప్పు. ఒకవేళ ఆయన కట్టపట్టి సంపడయ్యా అన్నాడు అనుకో, నువ్వే దేవుడు అయ్యా, నువ్వే జాలి కలిగిన వాడివి, కొట్టమని సంపమంటావే అన్నాడు. మరి రెండోది ఏమంటారు? సరే వద్దులే, వదిలిపెట్టండి, ఎదురు పాపంలో పోనీలే ఒకసారి కంటే ఏమంటారు వాళ్ళు? నువ్వు దేవుడి వాక్యాన్ని ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. నీ దేవుడి వాక్యాన్ని చెప్పబడింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. నువ్వు దేవుడి వాక్యాన్ని చెప్పేవాడు కాదు అని తృణీకరించేవాడుగా మనం చూస్తాం. అంటే రెండు విధాలుగా చెప్పాలనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత చక్కగా మాట్లాడాడంటే, మీలో పాపం లేనివాడు ముందు ఆయన పైన రాయబడి, అంతే, నోరు మూసేశాడు. ఇక వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. ధర్మశాస్త్రం వాళ్ళ మీద నేరం మోపింది, వారి మనస్సాక్షి కూడా వాళ్ళ మీద నేరం మోపారు కదా. మనం ఏం చేయలేమురా, ఆమె కంటే మనం ఇంకా దుర్మార్గుడు కాబట్టి ఇవి వదిలిపెట్టి మన పాపాలు చెప్తే మన రాజు పడతారు ఎందుకు కానీ వాళ్ళందరూ కూడా. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పుడు శిక్ష విధించేదానికి పాపం లేని పాపరహితుడైన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. పాపం లేని వాడు. ఇక్కడ ఆయన ఒక్కడు మరి జారైనా చూపించాలా, లేకపోతే ఆ వ్యక్తి పైన ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీ పైన రాళ్ళతో కొట్టేలా చంపాలి. జారైనా చూపించడానికి ఆయనకి అధికారం ఉంది. రెండోది ఏం చెప్తున్నారు చెప్పండి? ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపడానికైనా అధికారం ఉంది, ఆయనకు ఒక్కడికే ఉంది. కానీ ప్రియమైన వారరా, ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు, ప్రతీకారం చేసేవాడు కాదు. ఆయన పేరే ప్రేమ కలిగిన వాడు. ఏం చేశాడు ఆయన? మరి శిక్షించవచ్చు, మరి విడిపించవచ్చు. రెండు ఆయన పైనే ఉన్నాయి కదండి. జడ్జి ఉన్నాడు అనుకోండి, ఏదైనా కోర్టులో కేసు జరుగుతూ ఉంటారు, ఒకడు దుర్మార్గం పని చేసి ఉంటాడు, ఆ జడ్జికి అధికారం ఉంటుంది. ఏం అధికారం ఉంటుంది? వాడు ఒకవేళ హత్య చేశాడనుకో, అధికారం ఉంటుంది. ఏం అధికారము? శిక్ష వేసే అధికారం. ఏం శిక్ష? ఉరి శిక్ష కూడా వేసేయచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు. లేదు అంటే ప్రేమతో 3 సంవత్సరాలు కూడా శిక్ష వేయచ్చు. దానికి ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసు నడిచి చివరికి లాస్ట్ ఏం చేస్తాడంటే, ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నాడు అనుకో, ఎందుకు లేకపోయినా 3 సంవత్సరాలు పోతాలని చేసి లేదంటే వీడి ఉరి శిక్ష అంటే వేయాలి, ఉరి శిక్ష వేయాల్సిందే. మరి వాడు 10 కోటికి వెళ్తాడు, రాష్ట్రపతికి ఎవరి దగ్గరికి అప్లికేషన్ పెట్టుకుంటాడు, అయ్యా నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అక్కడ మాత్రం వచ్చాడు, అక్కడ అతను ఏం చెబుతాడో అదే చెబుతాడు. రాష్ట్రపతి ఆశ్చర్యం పోనీ ఇతనికి ప్రాణభిక్ష పెడుతుంటున్నాము, ఒక యావజ్జీవ కారాగార శిక్ష అంటే అర్థం ఏంటి? 7 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైల్లో ఉండేసి వాడి జీవితకాలం గడుపు రావచ్చు. ఇక బయటకు వచ్చేదానికి ఇంకో కొంతమంది జీవితాంతం కూడా ఉండొచ్చు, వాళ్ళ వయసును బట్టి కూడా ఉంటారు. అయితే జాలి కలిగినాడు శిక్ష. ప్రియమైన వారు, ఆయన యేసుక్రీస్తు వారు ఎలాంటి జాలి కలిగిన వాడు అనేది మనం ఆలోచిస్తే, ఆయన జాలి మితి లేనిది, ప్రతీకారం లేదు, రాళ్ళతో కొట్టింది కాదు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారం మనకు అందరికి విధించవలసిన శిక్ష విధిస్తే మనం ఎప్పుడో నాశనం అయిపోయేవారు కదండి. మనం ఎవరు మిగులుతావా? నేను మిగులుతాను, నేను ఉండగలను. ఆయన శిక్ష విధిస్తే నేను తప్పించుకోగలను, నాకు శిక్ష లేకుండా ఉంటుంది అని చెప్పగలమా? మనం చెప్పలేము. ఎందుకంటే మనందరం కూడా దోషములు చేసిన వారమే. బైబిల్లో చూస్తే దావీదు మహారాజు ఎంత దోషం చేశాడు. అయితే క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు వెంటనే తన పాపములను క్షమించి నీకు మరణము విధించలేదు అని చెప్పాడు కదండి. అదే మన చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము నేను చదువుతానంటే 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో,
నేను పాపము చేసిందిని. దావీదు నాతానుగా అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నువ్వు పాపం చేసినా అన్నావు, మరి నువ్వు చావకుండాడు యెహోవా నీకు ఏం చేసి పాపమును పరిహరించి. చూడండి 99వ కీర్తన కూడా మనం చూస్తే 8వ వచనం చూడండి. 99వ కీర్తన 8వ వచనము. 99వ కీర్తన 8వ వచనం. యెహోవా మా దేవా నీవు ఒక ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతికారం చేయుచునే. ప్రతికారం చేయుచు పాపమును పరిహరించు దేవుడివి. చూడండి, ప్రతిఫలం ఇవ్వకుండా మన పాపం బట్టి మనల్ని మరణించకపోకుండా ఆ ప్రభువైన దేవుడు చేసిన గొప్ప ఉపకారము అది ప్రేమ. ప్రేమైన వారరా, ఈ ప్రేమ భూలోకంలో మనకి ఎక్కడ దొరకదు. మన చేసిన తప్పులకి 1-2 తప్పులకే సావడానికి కారణం. ఇంక ఎన్ని వేల తప్పులు ఉన్నాయి. అయితే ప్రతిదానికి ఆయన మరి శిక్ష తీస్తే మనం ఉంటామా? మన పిల్లలు కూడా ఉంటాము. చిన్న చిన్న తప్పులు చేస్తాం. అది రాత్రి ఇది చేస్తారు. ప్రతిదానికి మనం శిక్ష తీస్తామా? ఎందుకు? తెలిసి చేస్తారో తెలివి చేస్తారనే ఉద్దేశంతో పిల్లలు కాబట్టి వారిని మనం ఏం చేస్తాము? మనం వారి ప్రతిదాన్ని శిక్షిస్తాం. వారు ఏదైనా సరే ఒక గట్టి పని అంటే చేయరాని కార్యము చేసి ఏ సమయంలో అంటే ఏ వయసు అంటే 15-10 సంవత్సరాలు లేదా ఆ వయసులో చేయరాని కార్యములు చేస్తే అప్పుడు మనం వాళ్ళు శిక్షించడానికి కోరుకుంటాం. అయితే చిన్న వయసులో వాళ్ళు చేసిన చిన్న తప్పులకి మనం శిక్షించాలని కోరుకుంటావా? కోరుకో. అలాగే ప్రభువైన దేవుడు కూడా ప్రియమైన వారిని ఒకసారి గుర్తించుకున్నా, మన జీవితంలో ఆయన ప్రతీకారం చేయలేదు. ఇది ప్రేమలో ఉన్నటువంటి సారాంశం. చివరిగా మనం చూస్తా ఉంటే ఇక్కడ తానే మన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే భూలోకం పరలోకంలో నుంచి భూలోకాన్ని చూశాడు. ఎందుకు తాను మన దగ్గరికి రావాలా? వాస్తవానికి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడున్న వారందరూ కూడా ఎక్కడ వెళ్తున్నారు? గుళ్ళు, గోపురాలు, మసీదులని, చర్చిలని దేవుని దగ్గరికి వెళ్తారు. మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే దేవుడే మన దగ్గరికి వచ్చాడు కదండి. ఆయనే ఈ లోకంలోకి పంపబడ్డాడు. పాపమును ప్రాయశ్చిత్తం జరిగించడానికి తన కుమారుని పంపెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించి మన పాప ప్రాయశ్చిత్తం ఉండడానికి తన కుమారుడు అతిథి కుమారుడు ఈ లోకంలోకి పంపినాడు. తాను వచ్చాడు. మనం వెళ్ళాలి. ఏది? మనం చేసిన తప్పులకి ప్రభు దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ. ఆ దినాల్లో రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళేవారు. దోషం చేసేవాడు ఏం చేయాలా? వాడు ఏం చేస్తాడంటే వాడు తప్పులు క్షమించడానికి అప్పట్లో ఒక సూత్రం ఉండేది. ఎవరైనా సరే తప్పులు క్షమిస్తే ఫాదర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే ఒక పత్రం రాసి ఇచ్చేస్తాడు, పేపర్. అతనికి ఏదో కారణం ఇచ్చేస్తే ఆ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత ఆ పేపరు తనకు ఒక మరి రిసిప్ట్ లాంటిది, గుర్తు. ఏంటి? నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నట్టు. అర్థమైందా? నీ పాపాలు క్షమింపబడ్డాయి. కానీ అక్కడికి వెళ్ళి తన పాపాలు క్షమించుకోవడానికి పాపంతో చెప్పి పేపర్ రాపించుకొని వస్తున్నాడు. కానీ దేవుడు అలా కాదు. మనం వెళ్ళలేము. మనం దేవుడి దగ్గర వెళ్ళలేము. దేవుడి దగ్గర వెళ్ళడానికి మన అర్హత లేదు, యోగ్యత లేదు. ఆయన సన్నిధిలో ఉండడానికి యోగ్యత మనకి ఎంత మాత్రమూ లేదు. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి యోగ్యత మనకు ఏం చేశాడంటే తనను తానే తగ్గించుకొని ఈ లోకంలోకి మన దగ్గరకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఇది దేవుని ప్రేమ అంటే. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులని మరి వదులుకొని పారిపోతారు, ఒక్కోసారి దూరం అయిపోతారు. కానీ వారు రారు. సామాన్యంగా ఒకసారి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులే వెతికి 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 వ్యాసారిపోతారు. కనబడకపోతే కాము అయిపోతారు. ఎప్పుడో వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు. అయితే దేవుడు అలా కాదు. ఇంతమంది ప్రజలని మరి ఆయన ప్రేమను చూపించడానికి కొరకై ఆ పరలోకంలో భూలోకంలోకి మనుషునిగా జన్మించినాడు. అంటే భూలోకంలోకి వచ్చాడు. మనం వెళ్ళలేము కాబట్టి ఆయన తనంతకు తానే తగ్గించుకొని వచ్చాడు. లేదా అధికారుల దగ్గరికి మనం అయ్యా మామూలు మనం చూస్తే డాక్టర్లు కూడా మనం ఆలోచించండి. డాక్టర్లు సామాన్యంగా డాక్టర్లు ఏం చేస్తారు? అప్పట్లో ఉన్న డాక్టర్లు వేరు, ఇప్పుడు ఉన్న డాక్టర్లు వేరు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు? ఉచితంగా సేవ చేస్తూ ఊరూరు తిరిగి ఇళ్ళ కాడికి పోయేసి ఆర్ఎంపీ డాక్టర్లు, మామూలు డాక్టర్లు కాదు, ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు, ఆర్ఎంపీ డాక్టర్లు ఇళ్ళ కాడికి వెళ్ళి ఏదో సూది వేసేవాళ్ళు. అర్థమైందా?
ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? రాయని ఫోన్ చేసి వస్తాడా? ఎందుకు వస్తాడు? అతను నీకు బాగా నువ్వు వచ్చి ఆ సూదులు వేపించుకోవాలా, నేను ఎందుకు వస్తానా అంటాడు. ఆనపై డాక్టర్ ఎందుకు వస్తాడంటే చెప్పండి, వాళ్ళు చదివే చదువు తక్కువది కాబట్టి వెళ్ళాలి, పట్టపూట కోసం వెళ్ళాలి. కానీ ఇతర చదివే చదువు పెద్దది కాబట్టి నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు. ఎంబీబీఎస్ అనేటువంటి పేరు పెట్టుకుంటేనే వెళ్తారు. అది ఏదో ఒక సందర్భం బట్టి వెళ్ళాలి. చూడండి, మనం కూడా గుర్తించుకోవాలి. దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ప్రియమైన వారరా, అది గమనించాడు. ఎందుకంటే ప్రజలను మరి నశించిపోయే ప్రజలు రక్షించాలంటే ఈ కార్యాన్ని చేయాల్సిందే, భూలోకానికి రావాల్సిందే. వచ్చిన వ్యక్తి ప్రజల పాపాల కొరకై, ప్రజల అపరాధాల కొరకై తన ప్రాణము త్యాగముగా చెయ్యాలి. అది చేస్తేనే కానీ మానవుడు విడుదల పొందడు. ఇది ప్రేమతో కూడుకున్న పని. ప్రేమ ఉంటేనే వస్తాడు, ప్రేమ లేకపోతే ప్రేమ ఉంటే. మనుషులకు ప్రేమ ఉందని లేదని దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనుషులకి ఒక్కోసారి మనం బాగుంటే వస్తారు, బాగా అంటవా. కానీ దేవుడు తన ప్రేమను వెడపరిచాడు. వాడు వచ్చినా రాకుండా మనుషుల కొరకు చేయవలసిన కార్యం ఆయన చేయాల్సి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తించుకున్నా, దేవుడు వచ్చాడు, ఆయనే వచ్చి మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి దాంట్లో ఏం కనబడుతుంది? ఆయన ఈ లోకంలోకి రావడానికి ప్రేమ కనబడుతుంది. ఒక్కసారి వచ్చాడు, ఇక మిగతా వారితో మనం ఏం చేయాలో చెప్పండి? ప్రభు దగ్గరికి రావాల్సిన ఆయన ఒక్కసారి వచ్చాడు. ఒక్కసారి వచ్చి ఆయన చేయాల్సిన కార్యం చేసిపోయాడు. తర్వాత ప్రజలైన వారు నువ్వేరా 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 అని కాదు. చాలా మంది అంటాడు దేవుడు తీసుకొచ్చుకుంటాడులే, దేవుడే సమయం వచ్చాడట అంటారు. మనం వెళ్ళాలి. ఒక్కొక్కసారి దేవుడు కూడా తీసుకొస్తాడు. ఆ సమయం వరకు మనం ఉండకూడదు. మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనమే ప్రార్థన చేయించుకోవడానికి, లేదా దేవుడి సన్నిధికి, ప్రభు సన్నిధికి మనమే వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకంలోకి వచ్చిన విధానము మనకి ఏం కనబడుతుందంటే ప్రేమ, అత్యధికమైన ప్రేమ, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, గొప్ప ప్రేమ మనకు కనబడుతూ ఉంది. ఇది ఏ మానవుడు కూడా చేయలే కార్యం. కేవలం దేవుడు మాత్రమే చేశాడు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యపడింది. మానవుడిగా జన్మించినటువంటి వ్యక్తిగా చూస్తా ఉన్నాం. మన పాపాల కొరకు తను తాను అర్పించుకున్న వ్యక్తిగా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తే 400 విషయాల్లో ఆయన ప్రేమను కనపరిచాడు. ఒక మాట మనం అడిగితే ఈ మాట ఆయన చెప్పాడు అనుకోండి. చూడండి, మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట మనం అడుగుతుంటే ఆయన ఈ 400 విషయాలు చెప్పగలడు, ఇంకా ఎన్నో చెప్పగలడు ప్రభువైన దేవుడు. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటారట? మలాకి 1:2. నేను మీ ఎడల ప్రేమ చూపినా దేవుడు అంటుంటే మనం అడిగే విషయం ఏంటి? నువ్వు ఏ విషయంలో మా ప్రేమ చూపినా అంటే అప్పుడు ఈ 400 విషయాల కంటే అత్యధికంగా అక్కడ మాట చెప్పబడింది. నేను ఏశావు యాకోబుకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అర్థమైందా? యాకోబును ప్రేమించాను, ఏశావును అంటే ప్రేమ చూపుతున్నాడు. ఇప్పుడు 400 విషయాలు చూపినాడు. జన్మించకుని ప్రేమను ప్రేమించాలంటున్నాడు. దోషాలను చూసి జాలి పడుతా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, దోషములకు వచ్చినటువంటి ప్రతీకారము, శిక్ష అనేది లేకుండా ఆయనే ఆ శిక్ష లేకుండా చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రజలను రక్షించుకోవడానికి కొరకై రక్షకుడుగా, విమోచకుడుగా పరలోకం వదిలి భూలోకానికి తానే వచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి ఇప్పుడు ఈ అంతట్లో బట్టి చూస్తే మనకు దేవుడి ప్రేమ కనబడుతుందా, కనబడదా? ఖచ్చితంగా దేవుడి ప్రేమ మనకు కనబడతా ఉంది. ఇంతకంటే అత్యధికమైన ప్రేమ ఏ పాటి వారమే? దేవుడు మనం ప్రేమించడానికి ఏ అర్హత ఉంది, ఏ బాధ్యత ఉంది, ఏ గొప్పతనం ఉంది, మరి ఏముంది మనలో ప్రేమించడానికి? ఏమి లేదనే ప్రేమించడానికి. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రియమైన వారా, ఆ మనసు ఆయనకు కలిగి ఉండడం ద్వారా, క్రీస్తు యేసు వారు అలాంటి గొప్ప ప్రేమ మనసు కలిగి ఉండడం ద్వారా మనం కనిగిరింపబడ్డామని గుర్తించుకొని ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. ఈ 400 విషయాలు గుర్తుపెట్టుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం.